నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. వేల కోట్ల ఏపీ మద్యం కుంభకోణంలో ఎట్టకేలకు అసలు కథ మొదలైంది. తెర వెనుక ఉండి ఏపీ రాజకీయాలను శాసించిన అదృశ్య శక్తి మెడకు ఇప్పుడు ఈడి ఉచ్చు గట్టిగా బిగుసుకుంటోంది. తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడుంటాడన్నట్లు వ్యవస్థల్నే తమ గుప్పెట్లో పెట్టుకున్నామన్న బడాబాబుల ఎత్తుగళ్లను దర్యాప్తు సంస్థలు ఇప్పుడు బేఖాతరు చేస్తూ దూసుకొస్తున్నాయి. రాజ్ కస్రెడ్డి, వాసుదేవ్ రెడ్డి అరెస్టుతో కదిలిన డొంక ఇప్పుడు ఎక్కడి దాకా వెళుతోంది? పట్టుబడ్డ కరెన్సీ నోట్ల రహస్యం ఏంటి? ఈ స్కామ్లో నెక్స్ట్ టార్గెట్ ఎవరు? ఆ అదృశ్య లబ్ధిదారుడి అంతు తేలనుందా? అసలు కదేంటో ఈ స్టోరీలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్న అతిపెద్ద మద్యం కుంభకోణం సరికొత్త మలుపు తిరిగింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ వేల కోట్ల స్కామ్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు పక్కా ఫోకస్ పెట్టింది. దేశ చరిత్రలోనే ఇది ఒక భారీ లిక్కర్ స్కామ్గా నిపుణులు విశ్లేషిస్తున్నారు. కేవలం పాలసీల రూపకల్పనలో జరిగిన అవకతవకలే కాదు, దాన్ని అడ్డం పెట్టుకుని సాగించిన ఎకనామిక్ అఫెన్స్ తీవ్రత ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతోంది. దర్యాప్తు సంస్థల ఎంట్రీతో ఈ కేసులో అసలు లబ్ధిదారులు ఎవరు, తెర వెనుక నడిపించిన ఆ అదృశ్య శక్తి ఎవరు అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెర వెనుక స్కెచ్ వేసిన మాస్టర్ మైండ్స్ చుట్టూ ఇప్పుడు దర్యాప్తు ఉచ్చు గట్టిగానే బిగుసుకుంటున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. మద్యం స్కామ్ ఎపిసోడ్లో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న రాజ్ కస్రెడ్డి, అలాగే ఏపీ జనరేషన్ బ్యావరేజెస్, ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిల అరెస్టు దర్యాప్తును జెట్ స్పీడ్లో ముందుకు తీసుకెళ్తోంది. వీరికి జైల్లో రిమాండ్ విధించడంతో అసలు కథ మొదలైంది. ప్రభుత్వ పెద్దల తరపున అన్నీ తానే నడిపించిన రాజ్ కస్రెడ్డి ఇప్పుడు ఈడీ చేతికి చిక్కడంతో ఇంకెవరి పేర్లు బయటకొస్తాయోనన్న టెన్షన్ పొలిటికల్ సర్కిల్స్లో కనిపిస్తోంది. తీగలాగితే డొంకంతా కదిలినట్లు ఇతని స్టేట్మెంట్ ఆధారంగానే భవిష్యత్తులో కేసు విచారణ కీలక మలుపులు తిరగబోతోంది. వాటి ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లోనే వీరంతా ఈ భారీ హవాలా నెట్వర్క్ను అప్డేట్ చేశారనేది దర్యాప్తు సంస్థల ప్రైమరీ అబ్జర్వేషన్. ఇక విచారణలో భాగంగా ఈడీ అధికారులు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్ నివాసాల్లో చేసిన సోదాలు ఈ కుంభకోణం లోతును తెలియజేస్తున్నాయి. ఆ సోదాల్లో దొరికిన 2 రోలెక్స్ వాచ్లు, రేంజ్ రోవర్ కారు కేవలం శాంపిల్ మాత్రమే. ఇవన్నీ అబ్కారీ అవినీతి సొమ్ముతోనే కొన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనాకొస్తున్నారు. అన్నిటికీ మించి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లో దొరికిన ఒక కరెన్సీ నోటు ఫోటో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ నోటును హవాలా ఆపరేషన్స్ కోసం సీక్రెట్ కోడ్గా వాడిన ఈడీ అనుమానిస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఈ లిక్కర్ స్కామ్ కేవలం లోకల్ లెవెల్లో ఆగలేదని, ఖండాంతరాల హవా రూట్స్తో లింక్ అయి ఉందన్న సంకేతాలిస్తోంది. బ్యావరేజెస్ కార్పొరేషన్ డిపోల నుంచి వైన్ షాపులకు మద్యం సరఫరా చేసి ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టుల్లోనే దాదాపు 195 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు సిట్ విచారణలో తేలింది. రవాణా ఛార్జీని కేసుకి 13 రూపాయల నుంచి ఏకంగా 35 రూపాయలకు పెంచేసి అడ్డగోలుగా పబ్లిక్ మనీని దోచేశారు. సిగ్మా అనే సంస్థకు మొదట కాంట్రాక్ట్ ఇచ్చి ఆ తర్వాత దాన్ని మాజీ మంత్రి కారుమూరి కుమారుడు నడిపిస్తున్న సుదర్శన్ సంస్థకు బదిలీ చేయడం వెనుక పెద్ద మాస్టర్ ప్లాన్ దాగుందనేది ప్రధాన ఆరోపణ. ఈ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ అంతా వాసుదేవరెడ్డి బంధువుల కనుసన్నల్లోనే నడిచినట్టు క్లియర్గా అర్థమవుతోంది. ఇలా వచ్చిన బ్లాక్ మనీని దారి మళ్లించడం కోసమే రకరకాల షెల్ కంపెనీలను తెరపైకి తీసుకొచ్చారని ఇప్పటికే సిట్ తన రిపోర్ట్లో పొందుపరిచింది. సోదాల్లో దొరికిన ఆధారాలు, ఆ కరెన్సీ నోటు వెనుకున్నటువంటి హవాలా కోడ్ విన్నారు కదా. ఇదంతా కేవలం నాణానికి ఒకవైపు మాత్రమే. వసూలైన 100 కోట్ల ముడుపులు ఎక్కడికి వెళ్ళాయి? ఆ షెల్ కంపెనీల నెట్వర్క్ వెనుకున్నటువంటి అసలు మాస్టర్ మైండ్స్ ఎవరు? ఆ డొల్ల కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం కుంభకోణంలో సుమారు 3,200 కోట్ల రూపాయల మేర ముడుపులు చేతులు మారినట్లు ఈడీ పక్కా లెక్కలు వేస్తోంది. డిస్టిలరీల నుంచి, సప్లై కంపెనీల నుంచి వసూలు చేసిన ఈ భారీ మొత్తాన్ని ఊహాజనిత డొల్ల కంపెనీల ద్వారా అనేక లేయర్లలో మనీ లాండరింగ్ చేసినట్లు ఆధారాలు కూడా లభించాయి.
అసలు బిజినెస్ లేకుండానే కేవలం పేపర్ల మీదే 100 కోట్ల టర్నోవర్ చూపించి ఆ డబ్బును సైలెంట్గా కార్పొరేట్ అకౌంట్లలోకి, అక్కడి నుంచి టార్గెట్ చేసిన అకౌంట్లలోకి పంపించారు. ఈ రూటింగ్ ప్రాసెస్ అంతా చాలా ప్రొఫెషనల్గా ఒక సిండికేట్ లాగా నడిపించారని దర్యాప్తు సంస్థలు పొందుపరిచిన ఛార్జ్షీట్లో తెలుస్తోంది. ఇంత పకడ్బందీగా వ్యవస్థను మేనేజ్ చేసి నడిపిన ఈ స్కామ్ దేశంలోని మరే ఇతర కుంభకోణానికి తీసిపోని విధంగా అతిపెద్ద ఎకనామిక్ ఫ్రాడ్గా రికార్డులకెక్కడం గమనార్హం. ఈడీ ఫైల్ చేసిన తాజా ఈసీఐఆర్ రిపోర్ట్లో ఏకంగా 33 మందిని నిందితులుగా చేర్చడం ఈ కేసు తీవ్రతను స్పష్టం చేస్తోంది. ఇందులో సామాన్యులెవరూ లేరు. అందరూ బడాబాబులే కావడం గమనార్హం. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్లు తెరపైకి రావడం పొలిటికల్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. వీరితో పాటు భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ, ఎస్పీవై అగ్రోస్ మాజీ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి లాంటి బడా కార్పొరేట్ వ్యక్తులు కూడా ఈ లిస్టులో ఉన్నారు. రాజకీయ, వ్యాపార, అధికార వర్గాల కాంబినేషన్లో సాగిన ఈ భారీ స్కామ్లో ఏ ఒక్కరూ కూడా సింగిల్గా వ్యవహరించలేదని, అందరూ కలిసి ఒకే నెట్వర్క్గా పనిచేసినట్లు దర్యాప్తులో తేలింది. రాజకీయ నేతలు, బినామీలే కాకుండా ఏకంగా గత ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసిన కీలక అధికారులపై ఈ స్కామ్లో ఆరోపణలు రావడం సిస్టమ్ ఎంతలా కరప్ట్ అయిందో వివరిస్తోంది. మాజీ సీఎంఓ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, అలాగే నాటి సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి లాంటి టాప్ బ్యూరోక్రాట్లను ఈడీ నిందితులుగా చేర్చడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తించాల్సిన అధికారులే స్వయంగా బ్రోకర్లుగా, కలెక్షన్ ఏజెంట్లుగా మారారన్న ఆరోపణలు తీవ్ర విస్మయం కలిగిస్తున్నాయి. వీరి పాత్రపై సమగ్ర విచారణ జరిగితే ప్రభుత్వ వ్యవస్థల్ని తమ సొంత ఎజెండా కోసం ఎలా దుర్వినియోగం చేశారనేది పక్కాగా ఆధారాలతో సహా బయటపడే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండి వ్యవస్థను కాపాడాల్సిన ఐఏఎస్ అధికారులే బ్రోకర్లుగా మారడం నిజంగా సిగ్గుచేటు. అయితే వీళ్ళందరినీ గుప్పెట్లో పెట్టుకుని తెర వెనక డైరెక్షన్ చేసిన ఆ ఫైనల్ బాస్ ఎవరు? అసలు వసూలైన సొమ్మంతా కూడా అంతిమంగా ఎవరి జేబులోకి వెళ్ళింది? ఈడీ ఇప్పుడు ఆ అదృశ్య శక్తిని ఎలా టార్గెట్ చేయబోతుంది అన్నది మనం ఇప్పుడు చూద్దాం. దర్యాప్తు సంస్థలు ఇప్పుడు ప్రధానంగా ఫోకస్ చేస్తోంది అల్టిమేట్ బెనిఫిషియరీ ఎవరన్న దానిపైనే. వేల కోట్ల రూపాయల షెల్ కంపెనీల అకౌంట్లలోకి వెళ్లిపోయాయి సరే, ఆ తర్వాత అక్కడి నుంచి ఫైనల్గా ఎవరి జేబుల్లోకి వెళ్లాయి అనేదే ఈ కేసులో క్లైమాక్స్ కాబోతోంది. రాజ్ కసిరెడ్డి లాంటి వ్యక్తులు కేవలం ఫ్రంట్ ఎండ్లో ఉండి పనులు చక్కబెట్టిన ఆపరేటర్లు మాత్రమే. వారు వసూలు చేసిన ముడుపులన్నీ చేరింది మాత్రం ఆ ఒక్క అదృశ్య శక్తి వద్దకే అన్నది ఓపెన్ సీక్రెట్. ఈడీ ఇప్పుడు ఆ కనెక్షన్స్ ని ఎస్టాబ్లిష్ చేసే పనిలో పడింది. డాక్యుమెంటరీ ఎవిడెన్స్, డిజిటల్ ట్రైల్స్ ఆధారంగా విచారణ సాగుతూ ఉండడంతో ఆ పెద్ద తలకాయ ఎవరన్నది త్వరలోనే అఫీషియల్గా బయటకొచ్చే ఛాన్స్ ఉంది. హవాలా మార్గంలో డబ్బును బార్డర్స్ దాటించడం, రహస్యంగా డెన్లు ఏర్పాటు చేసి అక్కడ పెట్టుబడులుగా మార్చడం ఈ స్కామ్లో మరో ఇంట్రెస్టింగ్ యాంగిల్. దేశీయంగా దొరికిన అక్రమ సొమ్మును లీగల్ మనీగా మార్చేయడం, డొల్ల కంపెనీల నెట్వర్క్ను అనేక చోట్లకు విస్తరించారనే అనుమానాలున్నాయి. ఈ మనీ లాండరింగ్ వ్యవహారంలో పక్కా ప్లానింగ్ ఉండటం చూస్తుంటాయి. ఇందులో ఇంటర్నేషనల్ ఎకనామిక్ అఫెండర్స్ గైడెన్స్ కూడా ఉంటుందని విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే దొరికిన డాక్యుమెంట్లు, ఆధారాలతో అక్రమ ఆస్తుల్ని అటాచ్ చేసే ప్రక్రియ కూడా త్వరలో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ పరిణామాలన్నీ నాటి పాలకుల మెడకు ఉచ్చు ఎంత టైట్గా బిగుసుకుంటుందో స్పష్టంగా చెబుతున్నాయి. ఇదంతా చూస్తుంటే ఉప్పు తిన్నవాడు నీళ్లు తాగక తప్పదు అన్న సామెత అక్షరాలా నిజమని ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయి. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు కావడం అంటే దర్యాప్తు సంస్థలు ఎంత సీరియస్గా ఉన్నాయో అర్థమవుతోంది. ఈ చట్టం కింద అరెస్ట్ అయితే బెయిల్ రావడం అంత ఈజీ టాస్క్ కాదు. ఖచ్చితంగా ఆధారాలున్నప్పుడే ఈడీ రంగంలోకి దిగుతుంది కాబట్టి నిందితులు చట్టం నుంచి తప్పించుకునే స్కోప్ చాలా తక్కువ. ఇప్పటికే అరెస్ట్ అయిన వారు పోలీసుల ఇంట్రాగేషన్లో కీలక వ్యక్తుల పేర్లు లీక్ చేసినట్టు ఇన్సైడ్ టాక్ నడుస్తుంది. వారిచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఈడీ అధికారులు పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తూ తదుపరి టార్గెట్ ఫిక్స్ చేస్తున్నట్లు సమాచారం.
ఇక ఏపీ అక్రమ మద్యం కేసు వ్యవహారంలో ప్రధాన విపక్షం సైలెంట్గా ఉండటం పొలిటికల్ సర్కిల్స్లో పలు అనుమానాలకు తావిస్తోంది. తమ నేతలపై ఈడీ దాడులు జరుగుతున్నా, వాళ్ళని జైలుకు పంపుతున్నా పార్టీ హైకమాండ్ నుంచి పెద్దగా రియాక్షన్ రాకపోవడం వెనుక ఆంతర్యం ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ నోరు విప్పితే మరిన్ని నిజాలు బయటకొస్తాయనే భయమా, లేక డిఫెండ్ చేసుకునేందుకు సరైన వాదనలు లేకపోవడమా అన్న కోణంలో పబ్లిక్ విశ్లేషిస్తున్నారు. పైగా అరెస్ట్ అయిన వారంతా పార్టీ అధిష్టానానికి అత్యంత సన్నిహితులు కావడం ఈ మౌనానికి మరో ప్రధాన కారణం కావచ్చు. ఈ డెడ్ సైలెన్స్ చూస్తుంటే తప్పు జరిగిందని వాళ్ళు ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నట్లే ఉందన్న వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈడీ వేస్తున్న స్పీడ్ స్టెప్స్ చూస్తుంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద బుక్ అయిన ఏ ఒక్కరూ కూడా తప్పించుకునేలా లేరు. పైగా విపక్షం ఇంత సైలెంట్గా ఉండడం మరింత అనుమానాలకు తావిస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఈ అరెస్టుల పర్వం ఏ స్థాయికి చేరబోతోంది? అసలు ఈ కేసు క్లైమాక్స్ ఏంటి? మిగతా కథనంలో చూద్దాం. తాజా దాడులు, అరెస్టులు చూస్తుంటే ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, అసలు పిక్చర్ ముందు ముందు ఉందన్న సంకేతాలిస్తోంది. రానున్న రోజుల్లో ఈ కేసులో మరికొందరు మాజీ మంత్రులు, బడా నేతలకు నోటీసులు వెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈడీ చేతికి చిక్కిన రాజకేశ్ రెడ్డి, వాసుదేవరెడ్డి లాంటి వాళ్లు అప్రూవర్లుగా మారితే కేసు కంప్లీట్గా టర్న్ అవుతుంది. ఆ పరిస్థితి వస్తే ఇప్పటిదాకా బయట దర్జాగా తిరుగుతున్న బడాబాబులకు అరెస్టు భయం పట్టుకోవడం ఖాయం. పక్కా సాక్ష్యాలతో ఈడీ అధికారులు విచారణకు పిలిపిస్తే ఏ సమాధానం చెప్పాలో తెలియక అడ్డంగా బుక్ అయ్యే పరిస్థితి వారిది. ఈ చైన్ రియాక్షన్ తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేయబోతోంది. ఇంతటి భారీ కుంభకోణం బయటపడ్డం, సిస్టంలో ఉన్న లొసుగుల్ని వాడుకొని పొలిటీషియన్స్ ఎలా రిచ్ అవుతున్నారో కళ్లకు కడుతోంది. ప్రజల ఆరోగ్యాన్ని పనంగా పెట్టి నాసిరకం బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ సొంత డిస్టిలరీల ద్వారా లాభాలు గడిస్తూ ఆ డబ్బును హవాలా మార్గంలో దోచుకోవడం ఒక మాఫియా స్టైల్ ఆపరేషన్ని తలపిస్తోంది. ఒక ప్రభుత్వ విధానాన్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవడం, దానికి బ్యూరోక్రాట్లు కూడా వంతపాడటం ప్రజాస్వామ్యానికే ఒక చీకటి రోజు. ఇలాంటి స్కామ్లు రిపీట్ కాకుండా ఉండాలంటే ప్రస్తుతం జరుగుతున్న ఈ దర్యాప్తు ఒక లాజికల్ ఎండ్కి చేరుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే తప్పు చేయాలంటే భయపడే వాతావరణం సిస్టంలో డెవలప్ అవుతుంది. కళ్లు మూసుకొని పాలు తాగుతూ ఎవరూ చూడట్లేదని పిల్లి అనుకుంటున్నట్టుగా ఎవరికీ దొరకవనే ధీమాతో సాగిన ఈ అవినీతి సామ్రాజ్యం ఇప్పుడు పునాదులతో సహా కదులుతోంది. ఏపీ లిక్కర్ స్కామ్ విచారణ ఇప్పుడు ఫైనల్ స్టేజ్ కి చేరుకుంటోంది. డొల్ల కంపెనీల డేటా అంతా ఈడీ చేతిలో ఉంది. ఎక్కడి నుంచి డబ్బు ఎక్కడికి వెళ్లిందనే మ్యాపింగ్ కూడా పూర్తయినట్లు స్పష్టమవుతోంది. ఇక మిగిలింది ఆ అదృశ్య శక్తిని పట్టుకుని చట్టం ముందు నిలబెట్టడమే. రాబోయే రోజుల్లో ఈ కేసు మరిన్ని సంచలన నిజాల్ని సమాజం ముందు ఉంచబోతోంది. చట్టం తన పని తాను చేసుకుపోతున్న వేళ ఏళ్ల తరబడి దాచిన అక్రమాలన్నీ బయటపడి అంతిమ లబ్ధిదారుడికి ఉచ్చు పూర్తిగా బిగుసుకుందనే వాస్తవం ప్రతి ఒక్కరికీ అర్థమవుతోంది. అధికారం శాశ్వతం అనుకుని వ్యవస్థలను మేనేజ్ చేశామనుకున్న వాళ్లే ఇప్పుడు అదే వ్యవస్థ ముందు దోషులుగా నిలబడబోతున్నారు. అడ్డదారిలో సంపాదించిన ప్రతి పైసాకు ఇప్పుడు పక్కా లెక్కలు చెప్పాల్సిందే. ఎవరికీ దొరకవనేటువంటి ధీమాతో చేసినటువంటి వేల కోట్ల అవినీతి పునాదులతో సహా కదులుతోంది. ప్రజల సొమ్మును దోచుకున్న వాళ్లు ఎప్పటికైనా చట్టం ముందు తలవంచక తప్పదని ఈ కేసు స్పష్టం చేస్తోంది. రాబోయే రోజుల్లో ఈ కుంభకోణం పాలకుల తీరుకు, చట్టం వేసే కఠిన శిక్షకు ఒక సజీవ సాక్ష్యంగా మిగిలిపోనుంది.